హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్ సమయం. ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడబోయే బౌలర్స్ ఎవరు? ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ కు ఇంపార్టెన్స్ ఇస్తుందా లేదా యంగ్ బౌలర్స్ కు ప్రిఫరెన్స్ ఇస్తుందా అనేది ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీంలో గత సంవత్సరం మెయిన్ బౌలర్ అయినటువంటి మహమ్మద్ షమిని వదిలేయడం ద్వారా ఒక టాప్ ఇండియన్ బౌలర్ని లేదా ఫారిన్ బౌలర్ని తీసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ అంచనాలకు విరుద్ధంగా ఎస్ఆర్హెచ్ టీం మేనేజ్మెంట్ యంగ్ బౌలర్స్ను చూస్ చేసుకుంది. సో దీంతో టీం ప్లేయింగ్ లెవెన్లో బ్యాలెన్స్గా ఎవరెవరికి ఇంపార్టెన్స్ ఇస్తారనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఆల్రెడీ టీంలో ఉన్నటువంటి కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తప్పితే మిగతా వాళ్ళందరి పరిస్థితి డౌట్గానే ఉంది. ఎలా అంటే ఇండియన్ ఎక్స్పీరియన్స్ బౌలర్ అయినటువంటి హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్నత్కడ్ ఈ మధ్య అంతగా గొప్ప ఫామ్ లో లేరు. ఈ మధ్య జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అండ్ విజయ్ హజారే ట్రోఫీలో వీళ్ళు రాణించిన దాఖలాలు లేవు. సో ఎస్ఆర్హెచ్ టీం యంగ్ ఫాస్ట్ బౌలర్స్ అండ్ స్పిన్నర్స్ ను తీసుకుంటుంది అనడంలో సందేహం లేదు. సో ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది మనము టాప్ ప్రయారిటీ పరంగా చూసుకున్నప్పుడు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టీంలో ఖచ్చితంగా ఉంటాడు. కాబట్టి అతను కాకుండా మిగతా బౌలర్స్ అంటే ఫాస్ట్ బౌలర్స్ చూసుకున్నప్పుడు మొట్టమొదట ప్రిఫరెన్స్ ఇచ్చే ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్. ఇతన్ని ప్లేయింగ్ లెవెన్లో ఖచ్చితంగా ఆడించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీం ఆల్రెడీ మహమ్మద్ షమిని వదిలేశారు. కాబట్టి ఇండియన్ ఎక్స్పీరియన్స్ బౌలర్ ఒకరు ఎస్ఆర్హెచ్ టీంకు ఖచ్చితంగా అవసరం. అందులోనూ హర్షల్ పటేల్ మంచి T20 బౌలర్ కూడా. గత ఐపీఎల్ సీజన్లో చూసుకున్నప్పుడు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. 2 పర్పుల్ క్యాప్స్ దక్కించుకున్నాడు కూడా. అవి 2021లో ఆర్సీబీ తరపున, అలాగే 2024లో పంజాబ్ కింగ్స్ తరపున పర్పుల్ క్యాప్ విన్నర్ ఇతను. సో మంచి స్కిల్ ఉన్న బౌలర్ కాబట్టి ఇతన్ని పక్కన పెట్టే ఛాన్స్ ఉండదు. 100% ఇతన్ని ప్లేయింగ్ లెవెన్లో తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇక రెండో ప్లేయర్ని చూసుకున్నప్పుడు జయదేవ్ ఉన్నత్కడ్. ఇతనికి ఒక 70-30 రేషియోలో ప్లేయింగ్ లెవెన్లో తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే స్పిన్నర్ను కూడా తీసుకోవాలి. కాబట్టి ఎస్ఆర్హెచ్ టీం స్పిన్ పిచ్ ఉన్నప్పుడు ఒక స్పిన్నర్ అదనంగా తీసుకునే అవసరాలు ఉన్నప్పుడు ఇతని పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. ఎలా అంటే కెప్టెన్ ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్ ఖచ్చితంగా ఉంటారు. ఇక ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ను తీసుకోవాలనుకున్నప్పుడు నెక్స్ట్ ఆప్షన్గా ఒక యంగ్ బౌలర్కు ఛాన్స్ ఇచ్చే అవసరం ఎస్ఆర్హెచ్కు ఉంటుంది. ఇతన్ని పక్కన పెట్టే అవకాశాలు ఉంటాయి. మొదటి కొన్ని మ్యాచుల్లో మ్యాక్సిమం ఇతన్ని ఆడించే అవకాశాలు మాత్రం ఉంటాయి. ఇక నెక్స్ట్ థర్డ్ ప్లేయర్ని చూసుకున్నప్పుడు శివం మావి. ఇతన్ని తీసుకునే అవకాశాలు ఒక 60-40 రేషియోలో ఉంటాయి. ఎలా అంటే మీడియం ఫేస్ బౌలింగ్ పిచ్ ఉన్నప్పుడు ఒక ఎక్స్ట్రా బౌలర్ అవసరం అనుకున్నప్పుడు నెక్స్ట్ ఇతన్ని ప్రిఫర్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో కేకేఆర్ తరపున ఆడిన అనుభవం ఇతనికి ఉంది కాబట్టి ఇతనికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఎలా అంటే జయదేవ్ ఉన్నత్కడ్ మొదటి మ్యాచ్ల్లో విఫలమైతే ఆల్రౌండర్ ఫాస్ట్ బౌలర్ బదులుగా స్పిన్ ఆల్రౌండర్ని తీసుకున్నప్పుడు ఇతనికి అవకాశం ఉంటుంది. ఇక ఫోర్త్ ప్రయారిటీ ఫాస్ట్ బౌలర్ ఆప్షన్ చూసుకున్నప్పుడు ఈ ఆప్షన్లో ఈశాన్ మలింగా. ఇతని ప్లేయింగ్ లెవెన్లో తీసుకోవడం 50-50 ఛాన్సెస్ ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీంలో ఆల్రెడీ 3 ఫారిన్ ప్లేయర్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. వాళ్ళెవరంటే ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, హెన్రిచ్ క్లాసెన్. సో ఫోర్త్ ఆప్షన్గా మాత్రమే ఇతన్ని తీసుకోవాలి. ఇక ఫోర్త్ ఆప్షన్గా మిగతా ప్లేయర్స్ చూసుకున్నప్పుడు ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఇద్దరు, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఇద్దరు ఉన్నందున వాళ్ళు కూడా మంచి హిట్టర్స్ కాబట్టి మొదట వాళ్ళకే ఎక్కువ ఛాన్సెస్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మ్యాక్సిమం ఫాస్ట్ బౌలింగ్ పిచ్ అయితే బ్రైడెన్ కార్స్ అండ్ స్పిన్ బౌలింగ్ పిచ్ అయితే లియాంగ్ లివింగ్స్టోన్లను ఎక్కువగా ప్రిఫర్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈశాన్ మాలింగాను పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇతనికి 50-50 ఛాన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రయారిటీ ఫాస్ట్ బౌలర్ ఆప్షన్ చూసుకున్నప్పుడు ప్రఫుల్ హింజే. ఇతనికి ప్లేయింగ్ లెవెన్లో ఒక 30-70 రేషియోలో తీసుకునే అవకాశాలు ఉంటాయి. మిగతా బౌలర్లు అయినటువంటి జయదేవ్ ఉన్నత్కడ్, శివం మావి, ఈశాన్ మలింగాలు మొదటి కొన్ని మ్యాచుల్లో విఫలమైతే నెక్స్ట్ ఇతనికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎస్ఆర్హెచ్ టీం ఒక యంగ్ అన్క్యాప్డ్ బౌలర్ను తీసుకోవాలనుకున్నప్పుడు ఇతనికి ఛాన్స్ ఇస్తారు. ప్రఫుల్ హింజే ఈ మధ్య మ్యాచ్లో బాగా రాణిస్తున్నాడు కూడా. అందువల్ల నెక్స్ట్ ఇతనికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇక సిక్స్త్ ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్ని చూసుకున్నప్పుడు సకీబ్ హుస్సేన్. ఇతను ఒక యంగ్ అండ్ ఫాస్ట్ బౌలర్. ఈ మధ్య బీహార్ తరపున ఒక మ్యాచ్లో
10 వికెట్లు తీసిన అనుభవం కూడా తనకున్నది. అయినప్పటికీ ఇతన్ని తీసుకునే అవకాశాలు తక్కువనే చెప్పొచ్చు. ఒక 10:90 రేషియోలో తీసుకునే అవకాశాలు మాత్రమే ఉంటాయి. ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా ఒక యంగ్ బౌలర్ను తీసుకోవాలనుకున్నప్పుడు ప్రఫుల్ హింజేకు అవకాశం ఇచ్చి అతను విఫలమైన పక్షంలో ఇతనికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక మిగతా ఫాస్ట్ బౌలర్లందరికీ చాలా లీస్ట్ అవకాశాలు ఉంటాయని మాత్రం చెప్పవచ్చు. ఎవరైనా బౌలర్స్ పూర్తిగా విఫలమైతేనే లేదా గాయపడితేనూ మిగతా బౌలర్లకు ఛాన్స్ వస్తుంది. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు వీళ్ళు బ్యాకప్ ప్లేయర్స్ గానే ఉండొచ్చు. ఈ విధంగానైతే ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్లో ఎస్ఆర్హెచ్ టీమ్ మేనేజ్మెంట్ తీసుకునే ప్రిఫరెన్స్ ఇలా ఉంటుందని మాత్రం చెప్పవచ్చు. ఇక స్పిన్నర్స్ ఆప్షన్ చూసుకున్నప్పుడు టీంలో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే స్పిన్నర్స్ ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందులోనూ ఇంపాక్ట్ ప్లేయర్గా ఎస్ఆర్హెచ్ స్పిన్నర్స్ని యూజ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా చూసుకున్నప్పుడు స్పిన్నర్స్లో ప్రయారిటీ బౌలర్లను చూసుకున్నప్పుడు మొదటి ప్రయారిటీ బౌలర్గా జీషన్ అన్సారీ ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇతను రీసెంట్గా జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లో అద్భుతంగా రాణించాడు. ప్రతి మ్యాచ్లో 3 లేదా 4 వికెట్లు తీస్తూ అద్భుతమైన ఫామ్లో ఉండడం వల్ల హర్ష దుబేకు బదులుగా ఇతన్ని తీసుకునే అవకాశాలు ఉంటాయి. ప్లేయింగ్ లెవెన్లో ఇతన్ని 100% తీసుకునే అవకాశాలు ఉంటాయని మాత్రం చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ రెండో స్పిన్నర్ ప్రయారిటీ ప్లేయర్ చూసుకున్నప్పుడు హర్ష దుబే. ఇతన్ని కూడా ప్లేయింగ్ లెవెన్లో తీసుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. లెగ్ బ్రేక్ బౌలర్ను తీసుకోవాలనుకున్నప్పుడు జీషన్ అన్సారీ, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ను కావాలనుకున్నప్పుడు హర్ష దుబే. కొన్ని సమయాల్లో ఇద్దరిని కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో జీషన్ అన్సారీ అండ్ హర్ష దుబేలు ప్లేయింగ్ లెవెన్లో ఖచ్చితంగా ఉండే ప్లేయర్స్. ఇక థర్డ్ ప్రయారిటీ స్పిన్నర్ చూసుకున్నప్పుడు శివాంగ్ కుమార్. ఇతనికి అవకాశాలు చాలా తక్కువగానే ఉంటాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ కొందరు స్పిన్నర్స్ ఎస్ఆర్హెచ్ టీంలో వాళ్ళ సొంత టీం తరపున బాగానే రాణిస్తున్నందున ఇతనికి ఛాన్సెస్ తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ ఇతను ఒక విధంగా బ్యాటింగ్ కూడా చేయగలడు కాబట్టి బౌలింగ్ ఆల్రౌండర్గా 7th ప్లేస్లో ఇండియన్ బౌలర్ కావాలనుకున్నప్పుడు ఇతన్ని తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఎలా అంటే ఈశాన్ మాలింగాను ఫాస్ట్ బౌలర్గా తీసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఆల్రౌండర్ ఇండియన్ ప్లేయర్ని ఆడించాలి. కాబట్టి ఆ సమయంలో ఇతనికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇక 4th ప్రయారిటీ స్పిన్నర్ చూసుకున్నప్పుడు క్రేన్స్ పుల్లెట్రా. ఇతను ఒక మిస్టరీ స్పిన్నర్. గత ఐపీఎల్ ప్రాక్టీస్ సెషన్లో హెన్రిచ్ క్లాసెన్ ఇతని బౌలింగ్ ఆడడంలో కొంత ఇబ్బంది పడ్డాడని ఒక ఇంటర్వ్యూలో తెలపడం జరిగింది. అదేవిధంగా మంచి స్కిల్ ఉన్న బౌలర్ కూడా. ఒకవేళ ఈ సిరీస్లో అవకాశం రాకున్నా రాబోయే సిరీస్లో ఇతను ఒక టాప్ బౌలర్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సో ఈ విధంగానైతే ఫాస్ట్ బౌలర్స్ అండ్ స్పిన్నర్స్ని ఎస్ఆర్హెచ్ టీమ్ ప్లేయింగ్ లెవెన్లో ఈ విధంగానైతే యూజ్ చేసుకోవచ్చు. ఇక మీరు ఏ ప్లేయర్స్ ప్లేయింగ్ లెవెన్లో ఉండబోతున్నారు అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్రికెట్ సమయం.